హాయ్ టీమ్ మెంబర్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు వచ్చి పైన ఇచ్చిన 10 టాపిక్స్ గురించి ఇప్పుడు నెక్స్ట్ ఆడియోస్ వస్తుంది. ఆడియోస్ని ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వింటే మీకు ఏమేమి డీటెయిల్స్ కావాలో అన్ని డీటెయిల్స్ తెలుస్తుంది. ఎందుకు ఇంత లెంతీ ఆడియో, ఇన్ని ఆడియోలు ఎందుకు మాకు కావాల్సింది మెయిన్ ఏంటంటే ఎప్పుడు వర్క్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు విడ్రా రిక్వెస్ట్ స్టార్ట్ అవుతుంది మేము అనేది మాత్రం చెప్పేసిపోండి అని మీరు షార్ట్గా చెప్పచ్చు. కానీ మీకు అది ఇంపార్టెంట్. ఇంకా కొన్ని మెంబర్స్కి వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ కదా, కాబట్టి అందరికీ ఉండే ప్రాబ్లమ్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 10 ఆడియోస్ వస్తుంది. ఒకే ఆడియో అంటే మీకు వినడానికి కష్టం అవుతుంది అనే దానికోసం 10 ఆడియోస్ వస్తుంది. ఆ 10 ఆడియోస్ని స్కిప్ చేయకుండా వినండి. అయినంత షార్ట్ అండ్ స్వీట్గా నేను చెప్పేస్తాను, సరేనా? మీ టైం వేస్ట్ చేసలేదు. ఇప్పుడు ఫస్ట్ ఆడియో, ఓకేనా? ఐడి అన్బ్లాక్డ్ రిలేటెడ్, ఓకేనా? దానికి వచ్చి ఇప్పుడు మెయిల్స్ ఏమో చెప్పింది 2 కేటగిరీ మెంబర్స్కి మాత్రమే. దాంట్లో నెంబర్ 1 ఎవరంటే నేను యాక్సెప్ట్ క్లిక్ చేసేదానికి బదులు నేను రిజెక్టెడ్ క్లిక్ చేసేసాను, నా ఐడి బ్లాక్ అయింది. సెకండ్ పర్సన్స్, మీరు 6 months 7 months బ్రేక్ వదిలిన దానివల్ల నేను ఒక అప్డేటు లేదు, నాకు ఎవరి వాళ్ళ నుంచి నాకు ఇన్ఫర్మేషన్స్ రాలేదు. నేను ఇన్యాక్టివ్గా ఉన్నాను కాబట్టి నాకు ఒక ఇన్ఫర్మేషన్స్ నాకు రాలేదు, కాబట్టి నా ఐడి బ్లాక్. నేను అక్సెప్ట్ రిజెక్టెడ్ యావది ఇవ్వలేదు కాబట్టి నా ఐడి బ్లాక్కి వెళ్ళిపోయింది. నాకు ఎస్బీఓలో వర్క్ చేయడం ఇష్టం ఉంది అనే పర్సన్స్కి మెయిల్స్ ఏమని చెప్పాము మేము, ఓకేనా? ఆ పర్సన్స్ కూడా మెయిల్స్ చేశారు. ఎస్టర్డే 4:30 వరకు వచ్చిన మెయిల్స్ అన్నీను రిసీవ్ అయ్యాయి. దాంట్లో నియర్ బై 10,000 మెంబర్స్ మెయిల్ చేసింటే 10,000 మెంబర్స్లో అందరిది మెయిల్ను రిసీవ్ అయ్యి యాక్టివేటెడ్ అయిపోయింది, సరేనా? దాంట్లో ఒక 250 నియర్ బై మెంబర్స్ది ఐడీస్ వచ్చి ఇంకా బ్లాకెడ్లోనే ఉంది, సస్పెండెడ్లోనే ఉంది. ఎందుకంటే వాళ్ళకు ఇంకా యాక్టివ్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చి స్టాఫ్ ఐడి ప్రాపర్గా వేయలేదు, సరేనా? స్టాఫ్ ఐడిని వేయమంటే వేరెక్కడో వర్క్ చేసే కంపెనీ స్టాఫ్ ఐడి అంతా వేసిండారు. తర్వాత స్టాఫ్ ఐడికి బదులు ఎస్బీఓ టీవీఎం ఎస్బీఓ వెబ్ డాట్ అలా ఏదేదో వాళ్ళకు ఏది తెలుస్తుందో దాన్ని ఇచ్చిండారు. అలాగే స్టాఫ్ ఐడి వేయమంటే స్టాఫ్ ఐడికి మధ్యలో స్పేస్ వదలడం, తర్వాత ఎస్బీఓ విడిపిఎన్ బిఎన్ పిఎన్ అని క్లియర్గా మెన్షన్ చేయకుండా ఇలా వాళ్ళకు స్టాఫ్ ఐడి ప్రాపర్గా మెన్షన్ చేయని మెంబర్స్కి మాత్రం ఇంకా వాళ్ళు యాక్టివ్ చేయలేదు. కాబట్టి 250 మెంబర్స్ అలాగే ఉన్నారు. వాళ్ళు కూడా ఏం సొల్యూషన్ అంటే ఇంకా అడ్మిన్ టీమ్స్ వెరిఫికేషన్ చేస్తున్నారు. ఏదో ఒక దీంట్లో వాళ్ళది కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ ఐడీస్ కూడా యాక్టివేట్ చేసేయాలనే దానికోసం వాళ్ళది ఏమైనా స్టాఫ్ ఐడి వాళ్ళకి మెయిల్స్ చేసింటారు కదా, ఆ మెయిల్కే రిటర్న్ మెయిల్స్ చేస్తామని చెప్పింటారు. రిటర్న్ మెయిల్ చేసి వాళ్ళది స్టాఫ్ ఐడి కరెక్ట్గా కనుక్కొని వాళ్ళ ఐడీలు కూడా యాక్టివ్ చేయాలనే దానికోసం అడ్మిన్స్ వచ్చి ఆ ప్రాసెసింగ్ చేస్తున్నారు, సరేనా? ఇంకా ఎవరైతే నిన్న వరకు, ఓకేనా, నిన్న ఆఫ్టర్నూన్ 4:30 వరకు ఎవరైతే మెయిల్ చేసి ఇంకా వాళ్ళది ఐడీస్ వచ్చి బ్లాక్డ్ లేకపోతే సస్పెండెడ్ అనేసి వస్తుందో వాళ్ళది అడ్మిన్స్ వచ్చి వెరిఫికేషన్ చేస్తున్నారు. వాళ్ళది కూడా అయిపోతుంది. టోటల్ 10,000 మెంబర్స్ది ఐడీస్ అనేది యాక్టివ్ అయిపోతుంది, సరేనా? ఇది ఐడి అన్బ్లాక్డ్ రిలేటెడ్ క్వశ్చన్కి ఆన్సర్, ఓకేనా? సెకండ్ వన్ నేను వేస్తాను, కంటిన్యూ వినండి, ఓకేనా? థ్యాంక్ యూ.